అందరికీ మరణాత. ఇట్టి శ్రేష్టమైన విలువైన సమయాన్ని నాకు ఇచ్చిన త్రియేక దేవునికి ముందుగా నా నిండు వందన తెలియజేస్తున్నాను. 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చిన్ని ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకనాథుడా, వందనాలు స్తుతులు. ఈ శ్రేష్టమైన విలువైన సమయమందు నీ దాసుడు నన్ను నీ శిలువ చాటున దాచి మీ బిడ్డలైన వారికి కావలసిన నీ మాటలు వినిపించి బలపరచుమని వాక్యమై ఉన్న యేసునామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు మనెల్లరకు తోడయుండును గాక, ఆమేన్. నీ శరీరము గోరు నిఖిల పదార్థములు చోద్యమో సృష్టిలో చూడవచ్చు. నీ ఆత్మాశించు నీతులు బైబిలు శాస్త్రమునందున చదవవచ్చు. దైవ ప్రార్థన చేసి ధైర్యముతో విశ్వసింపుచునివి స్వీకరింపవచ్చు. ఆ వెనుక పరలోక యాత్ర రాగా నిత్య జీవవాసంబునందు చేరవచ్చు. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొని వారు వాటి వశము, దానముల్ వారి వశమౌను. గాన కలుగు సుఖము భూమి మీద శ్రమలందు శుభము శుభము. నీ శరీరము గోరు నిఖిల పదార్థములు చోద్యమో సృష్టిలో చూడవచ్చు. నీ ఆత్మ ఆశించు నీతులు బైబిల్ శాస్త్రమునందున చదవచ్చు. దైవ ప్రార్థన చేసి ధైర్యముతో విశ్వసింపుచు ఇవి స్వీకరింపవచ్చు. ఆ వెనుక పరలోక యాత్ర రాగా నిత్య జీవవాసమందు చేరవచ్చు. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకుని వారు వాటి వశము, దానములు వారి వశమును గాన కలుగు సుఖము భూమి మీద శ్రమలందు శుభం శుభమని మన దైవజనులు రాసిన వారు అన్నారు. ఈ సమయంలో మనం చదువుకున్న వాక్యములో నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. మరి దైవజనులు మనకు రాసినటువంటి పుస్తకాలు చాలా పుస్తకాలు ఉన్నవి. మన క్రిస్టియన్ డై గారు దాదాపు 60 పుస్తకాలు పైగా అచ్చు వేయించిన వారు ఉన్నారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు ఏమని సెలవిస్తుందంటే, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. మిత్ర అనే పుస్తకంలో దైవజనులు ఒక సంగతి తెలియజేసిన వారే ఉన్నారు. దేవుడు మానవులకు రాయించినటువంటి గ్రంథం ఒకటి ఉన్నది, అదే బైబిల్ గ్రంథం. ఇందులో దేవుని గూర్చియు, దేవదూతను గూర్చియు, పరలోకమును గూర్చియు, భూలోకమును గూర్చియు, మానవులను గూర్చియు, సర్వను గూర్చియు రాయబడి ఉన్నది. కాబట్టి ఆ గ్రంథాన్ని మీరు చదవండి అని గొప్ప సలహా మనకి ఇచ్చిన వారు ఉన్నారు. మరియు బైబిల్ గ్రంథం గొప్ప బొమ్మల పుస్తకము అని దైవజనులు తెలియజేసిన వారు ఉన్నారు. మనం ఇంతకాలం బైబిల్ చదివాం, కానీ బైబిల్లో ఎక్కడైనా బొమ్మలు కనిపించినాయా? కానీ బైబిలు గ్రంథము బొమ్మల గ్రంథం అని ఎందుకు దైవజనులు అన్నారు అంటే, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఫోటో ఉంది. బైబిల్ గ్రంథంలో దేవదూతల ఫోటోలు ఉన్నాయి, అలాగే మనుషుల ఫోటోలు, పరలోకపు ఫోటో, పాతాళలోకం, అంటే సర్వను గూర్చి ఈ గ్రంథంలో దేవుడు రాయించారు. కాబట్టి దేవుని యొక్క మనస్సులో ఏమున్నదో, దేవుని అంతరంగంలో ఉన్నది ఏమున్నదో అదంతా విప్పి మనకి ఇచ్చేశాడు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. అందుకే దైవజనులు మన ఆరాధన పుస్తకంలో రాశారు, దేవా
భూమి ఆకాశముల కంటేను వెండి బంగారం కంటేను గొప్పదానమగు నీ గ్రంథమును మాకు దయచేస్తున్నావు, నీ కృతజ్ఞతలు అని. ఇటు దేవదాన గ్రంథాన్ని మనం పఠించినప్పుడు మన ఆత్మకి ఎంతో మరి హాయి, నెమ్మది, సంతోషం. దైవజనులు రాశారు, ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు అనుదినాహారమై అమరుచుండు. ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు అనుదిన ఔషధమై అమరుచుండు. ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు అనుదిన దీపమై అమరుచుండు. ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు అనుదిన జీవమై అమరుచుండు. వాక్య గ్రంథమౌ బైబిలు పఠన చేసి అందుగల ధన్యతల నెల్లను అందుకొనుచు జీవనంబు చేయ బలమిమ్ము దేవజనక. గ్రంథ విషయమై నీకు నా వందనములు. కాబట్టి దేవుని యొక్క వాక్యము అనుదిన ఆహారము, దేవుని వాక్యము అనుదిన ఔషధం, దేవుని వాక్యం అనుదిన జీవం, దేవుని వాక్యము అనుదిన దీపం. ఇట్టి దేవదాన గ్రంథాన్ని దేవాది దేవుడు మనకు హస్తభూషణంగా అనుగ్రహించినందుకు దేవాది దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు ఉన్నాడు, దేవుడు దివ్య లక్షణాలు కలిగిన వాడే ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు అనే విషయం గురించి దైవజనులు అనాదిలో దేవుడు ఎలా ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథంలో మోషే గారు ఆదికాండం ప్రారంభంలో భూమి ఆకాశములను దేవుడు చేశాడని రాశారు. అయితే ఆదికి ముందున్నది అనాది అన్నారు. ఈ అనాదిలో దేవుడు ఎలా ఉన్నాడు? చాలామంది బైబిల్లో ఉన్నదే, బైబిల్లో ప్రారంభమే మనం చెప్పుకోవాలి, కానీ అనాది చరిత్ర వల్ల మనకు మేలు ఏమున్నది అని పరిశీలించేవారు చాలామంది ఉంటారు. కానీ మనకు అవసరం, పెళ్లి కుమార్తెగా సిద్ధపడే వారికి ఖచ్చితంగా దేవుని రక్షణ మహాసంకల్పం చాలా అవసరం. దేవుని రక్షణ సంకల్పం అంటే దేవుని అంతరంగం ఏమున్నది సమస్తము తెలుసుకునేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు బైబిల్లో రాయించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో అనాది చరిత్రను కూడా ఇమిడ్చారు. దేవదాసయ్య గారి బోధలు బైబిల్కు వెలపటలేవు, అన్నీ లోపలే. చాలామంది అవగాహన చేసుకోక బైబిల్ వారి బోధలు వేరే బోధలు అంటారు, కానీ కాదు. బైబిల్ని మించి దైవజనులు ఏ వాక్యం ఉపదేశించలేదు. దేవదాసయ్య ప్రతి వాక్యం కూడా పరిశుద్ధ లేఖనం. అందుకనే దేవదాసయ్య గారికి దేవుడు చూపించిన మిషను బైబిల్ మిషన్. కాబట్టి బైబిల్లో ఉన్న సంగతే బైబిల్ వారు బోధిస్తారు, వేరే భాషలు బోధించరు. బైబిల్ ఏమి దేవుడు రాయించాడని వివరంగా మాత్రం తెలియజేస్తారు. ఈ సమయంలో అనాదిలో ఎలా ఉన్నాడు దేవుడు అంటే, ఆది లేనప్పుడు ఏదియు లేనప్పుడు దేవుడంటరిగానే తేజరిల్లే. బలము పవిత్రత వెలుగు జీవము ప్రేమ ఆద్యంతరహితము ఆయన కళ. దేవదూతలు లేరు, దివి లేదు, భువి లేదు, సూర్యచంద్రులు లేరు, చుక్కలేదు, చెట్లు చేమలు లేవు, జీవరాశులును లేవు, ద్రాగోను లేడు, ఆదాము లేడు, సర్వమును శూన్యముగా నుండే చప్పుడన్న మాటే లేదు, దేవుని మహిమ తప్ప ఊహలోనికి రాగలదొకటి అయినను లేదు, దీనినే బుధులు అనాది అంద్రో. ఆది లేనప్పుడు, ఏది లేనప్పుడు దేవుడు అంటరిగాని తేజరిల్లే. బలము
పవిత్రత, వెలుగు, జీవము, ప్రేమ, ఆద్యంతరహితము ఆయన కళ. దేవదూతలు లేరు, దివి లేదు, భూమి లేదు, సూర్యచంద్రులు లేరు, చొక్క లేదు, చెట్లు చేమలు లేవు, జీవరాశులు లేవు, ద్రాగోను లేడు, ఆదాము లేడు, సర్వమును శూన్యముగా నుండి చప్పుడన్న మాటే లేదు, దేవుని మహిమ తప్ప అని అనాదిని గూర్చి దైవజనులు తెలియజేసిన వారే అన్నారు. అనాదిలో దేవుడు తన దివ్య లక్షణాలతో తేజరిల్లుతూ ఉన్నారు. ఆ దివ్య లక్షణాలతో తేజరిల్లుచున్న మహాదేవుడు జీవం గలవాడు కాబట్టి ఆ జీవం గల దేవునికి ఒక ఆలోచన కలిగింది. ఈ ఆలోచనే మనకు పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇది దేవునికి కలిగినటువంటి ఆలోచన. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉన్న దేవునికి కలిగిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలా గొప్ప ఆలోచన దేవునికి కలిగింది. మన స్వరూపమందు మన పోలిక, దేవునికి ఒక ఆలోచన కలిగింది. నన్ను నేను చూసుకోవాలి. నిలువుటార్థం దగ్గరికి వెళ్ళి మనం చూసుకున్నప్పుడు మనమే కనిపిస్తాం. అలాగే దేవుడికి కలిగిన ఆలోచన, మన స్వరూపము మన పోలికతో నరులను చేయదము అనే ఆలోచన కలిగిన దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. దేవుడు ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప పదార్థాలతో దేవుని రూపంలో ఉన్న మనిషిని చేయాలనుకోలేదు. నేల మన్ను అంటే మనకి చాలా తేలిక, చాలా చిన్న భావం. అటువంటి నేల మన్నును తీసుకొని దేవుడు నరునిగా చేసి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. తన పోలిక, తన స్వరూపంతో నరుని చేసిన తర్వాత ఆ బొమ్మలో జీవవాయువును నాసిక రంధ్రాలు ఊదినప్పుడు నరుడు జీవాత్మైన రాయబడి ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును దానిలో ఉంచెను. ఏదేను అనే ఆ వనములోని ఆ తోటలో సేద్యం చేయడానికి ఈ నరుణ్ణి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును. చక్కని ఏదేను వనలో అన్నీ దేవుడు అమర్చాడు మానవుడికి. ఎన్ని అమర్చాడు అంటే చాలా అమర్చాడు. మరి సమయం చాలదు కానీ, ఈ భూమి మన ఇల్లు, ఇంటికి ఆకాశము కప్పు, ఈ భూమిని ఇంటిగా ఆకాశాన్ని కప్పుగా, సూర్యచంద్ర నక్షత్రాదులను దీపాలుగా, మనం త్రాగడానికి నీరు, పీల్చడానికి వాయువు, ఈ సమస్తాన్ని కూడా దేవుడు ఈ సృష్టిలో నిర్మాణం చేశాడు. అంటే మరి శూన్యమైన స్థితిలో నుంచి దేవుడు విలువైన, శ్రేష్టమైన, వింతైన, మానవునికి అవసరమైన సృష్టి నిర్మాణం చేసి అందులో ఆదాము తినగలిగినవన్నీ కూడా ఆ వృక్షాలు అక్కడ ఉంచాడు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఇవన్నీ కూడా నువ్వు తినవచ్చు అని స్వేచ్ఛ. దేవుడిచ్చిన లక్షణాలన్నింటిలో కూడా చాలా శ్రేష్టమైన లక్షణం స్వతంత్రత లక్షణం. కాబట్టి ఇవన్నీ నిరభ్యం తినవచ్చు అని చెబుతూ 17వ వచనంలో, అయితే మంచి చెడ్డలనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇదే మనకు అర్థం కాని సంగతి. ఎందుకు తినకుండా వృక్షఫలం అందులో పెట్టాడు దేవుడి విషయాన్ని చెబుతూ, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చదవు అని దేవుడు మానవుడికి చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో సర్పం అంటుంది,
మీరు చావనే చావరు. సాతాను ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్తాడో దాని వ్యతిరేకమే చెప్తాడు. దేవుడు మంచి చెప్తాడు, సాతానుడు చెడ్డ చెబుతాడు. దేవుడేమో వృక్షఫలం తినకూడదంటే సాతాను అన్నాడు, అబ్బే మీరు తినొచ్చు, మీరు చావనే చావరు అంటున్నాడు. దేవుడేమన్నాడు, నిత్యముగా చచ్చిపోతావు అన్నాడు. 3వ అధ్యాయం 6వ వచనంలో స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నేను ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. కాబట్టి స్త్రీ సర్పము రూపముతో ఉన్నటువంటి సాతాను ఇచ్చినటువంటి సలహా విని ఆ వృక్ష ఫలాన్ని తినేసేసి తను మాత్రమే కాదు ఆదామును కూడా తెచ్చి ఇచ్చింది, తన భర్తకు తెచ్చి ఇచ్చింది, అతడు కూడా తినెను. ఇక్కడ దేవుడు తినవద్దు అన్న వృక్ష ఫలాన్ని వారు తినేశారు. పరిశుద్ధ గ్రంథం 1 యోహాను పత్రికలో, యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞాతి క్రమమే పాపము అని రాయబడి ఉన్నది. ఆజ్ఞను అతిక్రమించుట, దేవుని మాటను మనం వేరుగా చేయుట, ఆజ్ఞాతి క్రమమే పాపము. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఆటోమేటిక్గా పాపం అనేది సంప్రాప్తమైపోయింది నరుల్లో. రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఏ భేదం లేదు, ఏ భేదం లేదు, అందరూ చేసేది పాపం. కాబట్టి ఆదాము హవ్వలలో నుండి పాపం అలాగున ఏదైనా వనల నుంచి అలాగూ సాగుతూ వచ్చింది. ఈనాడు కూడా పాపం వెళ్తూ ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏలైనగా పాపములో జీతము మరణము అని రాయబడి ఉంది. పాపం చేసిన తర్వాత వచ్చేది మరణం. పాపం చేసినందువల్ల మరణం అనేది మానవునికి వచ్చింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. పాపానికి విరుగుడు, పాపం పరిహారం కావాలంటే ఖచ్చితంగా రక్తము చిందించబడాలి అనేది ఖచ్చితమైన నియమం. కాబట్టి పాపము క్షమాపణ కలగాలంటే రక్తము చిందించబడాలి. అయితే పాపాన్ని పరిహరించే రక్తం ఏ రక్తం ఉండాలి అంటే పరిశుద్ధ రక్తం ఉండాలి. ముందే చెప్పుకున్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసేసారు. మరి పాపిని రక్షించగలడా? యేసుప్రభు చెప్పారు, గుడ్డివానికి త్రోవ చూపలేడు కదా. కాబట్టి పాపిని రక్షించగలడు, రక్షించలేడు. అందుచేతనే దేవుడు ఈ లోకానికి రావలసి వచ్చింది. నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియౌ స్వామి ఎవరు? పాపముల్ మన్నించి పరమశాంతిని ప్రసాదించిన సస్యౌ దేవుడెవరు? వాకుచే వ్యాధులను బాగు చేసిన ఎట్టి బాహ్యాంతరంగాల వైద్యుడెవడు? వేలాది ప్రజలకు వింతైన రీతి భోజనము వడ్డించిన జనకుడెవడు? నడువవలసిన మాదిరి నడచి చూపి చెప్పవలసిన బోధలు చెప్పివేసి మన నిమిత్తమై యజ్ఞయై మరల బ్రతికి యున్న యేసు క్రీస్తే మరి ఒకరు ఎవరు? నల్లును రక్షింప నరుడై పుట్టిన సత్యావతార్య స్వామి యేసు. కాబట్టి మానవులను రక్షించడానికి దేవుడే వీలు చేసుకొని ఈ లోకంలో జన్మించిన వృత్తాంతం మనందరికీ తెలుసు. మనందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చిన వారే ఉన్నారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో
ప్రవేశించని రాయబడి ఉంది. కాబట్టి మేకల రక్తం, గొర్రెల రక్తం, కోడిల రక్తం ఇవేమి కూడా మానవుని శుద్ధి చేయలేవు. పరిపూర్ణంగా శుద్ధి చేయాలి అని అంటే పరిశుద్ధుని రక్తమే కావాలి. పరిశుద్ధుడు ఎవరూ లేరు కాబట్టి పరిశుద్ధుడైన దేవుడే ఈ లోకానికి పరిశుద్ధంగా ఈ లోకంలో జన్మించారు. అందుకే మరియమ్మ గారు ఒక మాట చెప్పారు. గాబ్రియల్ దూతను ఒక ప్రశ్న అడిగారు, అయ్యా నేను పురుషుని ఎరాని దాన్ని ఎలాగ జరుగును, ఇది ఎలా జరుగును అడిగితే దూతగారు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడని ఎంచబడును. కాబట్టి దేవాది దేవుడు కన్యక గర్భంలో ఆయన ఉద్భవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. పరిశుద్ధ లేఖనాలు మనం వెతికితే పరిశుద్ధుడు. యేసు ప్రభులంతా పరిశుద్ధత, అంతా పరిశుద్ధతే. తలపులోనైన ఏ తట్టు చూసిన గాని రవ్వంతైన నేరంబు లేదు, జనులు చెప్పినవి తా వినుట పరీక్షింప రవ్వంతైన నేరంబు లేదు, పాపులను చూచిన చూపును పరికింప రవ్వంతైన నేరంబు లేదు. నీతిమంతుడు అవివాహి నిజనరుండు, మనుజులను మించు అద్భుత మానవుండు. యేసు ప్రభు యొక్క మానవ చరిత్ర సామాన్యమైన చరిత్ర, అద్భుత మానవుడు. మానవుడే కానీ ఆయన అద్భుత మానవుడు. ఎలాగ అద్భుత మానవుడు అంటే తలంపులో కానీ, చూపులో కానీ, మాటల్లో కానీ, ఆయన వినికిలో కానీ ఏమాత్రం రవ్వంతైన కూడా నేరము లేకుండా ఈ లోకమందు జీవించిన వారై ఉన్నారు. కాబట్టి మనం 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిని అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. పౌలు గారు అంతా యేసులో లీనమైపోయి, వాక్యంలో లీనమైపోయి అని చెప్తున్నారు. ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆయన శుద్ధి చేయడమే కాదు, ఎక్కువగా శుద్ధి చేయడం కాదు, ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని యోహాను గారు అన్నట్లుగా పౌలు గారు క్రీస్తులో ఉన్న విలువ, యేసు రక్తములో ఉన్న విలువను ఆయన ప్రకటిస్తూ జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి మానవుడు ఎంత పాపి అయినా ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎటువంటి పాపానైనా పరిహరించే ప్రాణరక్తాన్ని బలిగా పెట్టాడు మన ప్రాణపీడని యేసుక్రీస్తు. ఆయన సర్వమానవుని పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన రక్తమిచ్చి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, దేవుడు పౌలు గారు రాయడంలో చాలా వింతైన, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నీరసపడకుము నీరసపడకుము నీవే నా ఆస్తి కదా, నీరసపడకుము నా ఆస్తి కదా, రక్తముతో సంపాదించితి నన్ను నీ ఆస్తిగా గైకొనుము, నన్ను నీ ఆస్తిగా గైకొనుము, మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. కాబట్టి నా రక్తము నీరసపడకము నీవే నా ఆస్తి కదా, నా రక్తముతో సంపాదించాను నన్ను నీ ఆస్తిగా. మనలో ఒక్కొక్కరితో ప్రభు చెప్తున్నారు, ప్రభు అంటున్నారు, బిడ్డ నువ్వు నీరసపడొద్దు, నీరసపడకము, నీవే నా ఆస్తి.
మనం చాలామంది అనుకుంటాం, ఎందుకు వచ్చింది నా బ్రతుకు, ఏంటి నా జీవితం ఇలా ఉంది, నేను ఎందుకు పని చేస్తానని చాలామంది నిరుత్సాహపడుతుంటాం. కానీ ఎప్పుడూ ప్రభు నిరుత్సాహపరచుడు. భయపడేవాడిని చూసి అంటాడు, భయపడకము. అబ్బా, ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట మనం ఆలోచిస్తే మనందరిని బలపరిచే వాక్కులు మాట్లాడే మహనీయుడు. ఆయన మాటలు దయగల మాటలు. కాబట్టి ఈ సమయంలో యేసు రక్తము మనకు ఉంది కాబట్టి పాపి ఎప్పుడు కూడా నీరసపడాల్సిన అవసరం లేదు. మరొక మాట అన్నారు, నా రక్తము ప్రతి నిమిషం నీలో ధారగా ప్రవహించినది జీవం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో చేసిన యజ్ఞం చాలా గొప్పది, చాలా గొప్పది. తలపై కిరీటంబు తగిలించి అదుమగా కాలువలోచు రక్తంబుగారే రెండు చేతులలోను రెండు మేకులు గొట్ట కాలువలోచు రక్తంబుగారే మీగాళ్ళు జతపరచి మీకుతో గొట్టంగా కాలువలోచు రక్తంబుగారే బళ్ళెంబుతో గొడవ ప్రక్కలో నుండి కాలువలోచు రక్తంబుగారే నోరిగిరే మంచి నీలియరైరి అకటా తన అమూల్య రక్తము మన ధాత్రిజనుల పాప నివృత్తికై చింది పావనుండు దీని ధ్యానింప శక్తులు తేజరిల్లు. తలపై కిరీటంబు తగిలించి అదుముగా కాలువలౌచు రక్తము కారే రెండు చేతుల్లోనూ రెండు మేకులు కొట్ట కాలువలౌచు రక్తము గారే మీ గాళ్ళు జత చేసి మేకుతో కొట్టంగా కాలువలౌచు రక్తము గారే బళ్ళెంబుతో పొడవ ప్రక్కలో నుండి కాలువలౌచు రక్తంబు కారే నోరిగిరే మంచి నీళ్ళేరకట తన అమూల్య రక్తము మన ధాత్రిజనుల పాప నివృత్తికై చింది పావనుండు దీని ధ్యానింప శక్తులు తేజరిల్లు. మనలో అనగారిగిపోయినటువంటి ఆయన లక్షణాలన్నీ తేజరిల్లాలంటే యేసుక్రీస్తు యొక్క సిలువను మనం ధ్యానించాలి. దైవజనులు యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడూ ధ్యానము చేయుము ఆశతోనూ సోదరా, ఎప్పుడూ ధ్యానం. అందుకే నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించది జీవం అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పావన రక్తము ప్రతి పాపము నుండి మనను విడిపించగలదని మనం గ్రహించగలుగుతున్నాం. సరే, ఇప్పుడు సంఘాన్ని సంపాదించిన దేవాది దేవుడు మరి సంఘం స్థిరంగా ఉండాలంటే మరి కష్టతరం. ఎందుకంటే మనకు ముగ్గురు శత్రువులు ఉన్నారు. మొట్టమొదటి శత్రువు మన శరీరమే, రెండవ శత్రువు లోకం, మూడవ శత్రువు సైతాను. కాబట్టి ముగ్గురు శత్రువులు మనం జయించాలి. ఒకటి, మొట్టమొదట మన శరీరమే మన శత్రువు. ఏ శరీరాన్ని మనం ప్రేమిస్తున్నామో ఆ శరీరమే మొట్టమొదటి శత్రువు. దేవుని పని జరిగించడానికి ఒప్పుకోదు ఈ శరీరం. రెండవది లోకం సంగతి మీకు అందరికీ తెలుసు. ఇక సైతాను ఇంకా బాగా తెలుసు. ఈ మూడు శత్రువులు మనల్ని దేవునిలో ఎదగకుండగా మనం సంపూర్ణం కాకుండా చేయడానికి ఈ మూడు శక్తులు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ మూడిటి నుండి మనం విడిపించబడడానికి దేవుడు మూడు సాధనాలు మనకు అనుగ్రహించిన వారు ఉన్నారు. ఆ మూడు సాధనాలు మీకు ముందు నుంచి నేను ముగించేస్తాను. మొట్టమొదటి సాధనం దేవుని యొక్క వాక్యం. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చారు. ఈ వాక్యము ఎలాంటిది అనేది ఒకసారి మనం చూస్తే, అసలు ఈ వాక్యం ఎవరు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి వాక్యం అంటే ఎవరో కాదు, దేవుడే. 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆ వాక్యమే
ఏ వాక్యం ఆదిలో ఉందో, ఏ వాక్యము దేవుడి ఉందో ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకమందు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు యేసు ఎందుకు వచ్చారు లోకానికంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చారు అని రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ వాక్యము ఎంత ప్రభావం గలదనేది పరిశుద్ధాత్మ పూర్ణుడైన పౌలు గారు మనకి తెలియజేసిన వారై ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించి దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేవుని వాక్యమందు మనం లక్ష్యముంచాలని ఇక్కడ మనం రాయబడి ఉంది. అలాగే 107వ కీర్తనలో 20లో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని రాయబడి ఉంది. అలాగూ కీర్తన 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రాకు వెలుగై ఉన్నది అని రాయబడి ఉన్నది. అలాగే 119, 130లో నీ వాక్యములు వెల్లడి ఎగుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించని రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో నిర్దోషమైనది మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటను దాన్ని నిలబెట్టు కొనవలేనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని తన్ను తాను అప్పగించుకోను. కాబట్టి వాక్యం యొక్క ప్రభావము ఎంత గొప్పదంటే వాక్యముతో ఉతక స్నానము చేయించి పవిత్రపరచి పరిశుద్ధ. కాబట్టి మనం పరిశుద్ధులం కావాలి, పవిత్రంగా ఒక సాధనం ఏదంటే దేవుని యొక్క వాక్యం. అందుకే దావీదు గారు అంటారు, దుష్టుల ఆలోచన నడువక పాపుల మార్గం నిలువక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. దేవుని వాక్యం చేతబూని మనం జ్యోతులు వలె ప్రకాశిస్తున్నాం రాయబడి ఉంది. 2వ సాధనం యేసు యొక్క రక్తం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గల వారి ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అలాగే ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. మనలను ప్రేమించుచు, కంటిన్యూషన్, ప్రేమించుచు, ఆయన ప్రేమ నిత్యమైన ప్రేమ, ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపిస్తూనే ఉన్నాడు. ఎంతవరకు అంటే సంపూర్ణంగా మనల్ని విమోచించి క్రీస్తు యొక్క రాకడకు ఆయత్తపరిచేటంతగా క్రీస్తు రక్తం మనలో పనిచేస్తూ ఉంది. అలాగే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన శిలువ రక్తము చేత ఆయన ద్వారా సమస్తమునవి భూలోక మందున్నవైనను పరలోక సంబంధమైన వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలని తండ్రి యొక్క అభిష్టం ఆయన. మరొక మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19వ వచనంలో పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారుల వంటి క్షయవస్తుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు
గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు అని ఇక్కడ వాక్యులు మనం చూస్తున్నాం. మనం విమోచించిన రక్తం ఎంత శ్రేష్టమైన రక్తమో. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుటకు మూడవ సాధనం పరిశుద్ధాత్మ. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములో యోదయ సమరయ దేశమునందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పాను. మీరు నాకు సాక్షులుగా భూదిగంతంలో వెళ్ళాలి అని అంటే మీరు పరిశుద్ధాత్మను మీరు పొందాలి అని యేసుప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనకు తెలుసు, మనందరికీ 120 మంది మేడగదులు ఉన్నప్పుడు వారికి దేవుడు చేసిన వాగ్దానం ప్రకారంగా అపోస్తలుల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడిన విధానం మనం చూస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, మృతుల్లో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి యేసు క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన వారు దేవుని ఆత్మ. అదే ఆత్మ మనలో ఉన్నప్పుడు యేసు ప్రభువు రాకడలో మనం ఎత్తబడతామని మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది. దైవజనులు మనకి కీర్తనలో మనోవిచారం కోర్దనికని కీర్తనలో ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు ఎగిరి ప్రయాణం చేసిన రీతి గాలిలో ఆత్మ నిన్ను కూడా గ్రక్కును కొనిపోవట కష్టమా? ప్రభు అడిగే ప్రశ్న, నాకేమైనా కష్టమా నిన్ను గాలిలో తీసుకువెళ్ళడం? ఏలియాను, యెహెజ్కేలును, ఫిలిప్పు నేను గాలిలో తీసుకువెళ్ళలేదా? కాబట్టి మిమ్మల్ని అందరినీ గాలిలో తీసుకువెళ్తాను. ఈ మహోత్సవాల్లో చేరిన ప్రతి వారికి ప్రభు ఇచ్చే మన ప్రాణ పీడిచ్చే ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మీరెవరు కలవరపడకండి, భయపడకండి. మరి నాకు ఎంత శక్తి ఉందంటే ఏలియాను, యెహెజ్కేలును, ఫిలిప్పుని ఎలా గాలిలో ప్రయాణం చేయించాను, అలాగే రెప్పపాటులో గాలిలో మిమ్మల్ని తీసుకువెళ్తాను మేఘములు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అవసరత మనకి ఎంతో ఉన్నదని వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు దైవజనులు. చివరిగా, నేనిక సిద్ధంబు గాలేనని తెలిసినది నిరుకు గానం పరిశుద్ధాత్మయనను గానం పరిశుద్ధాత్మయనను కడకు సిద్ధము చేసి కొనును కడకు సిద్ధము చేసి కొనును త్వరగా రానున్నా యేసు త్వరగా రాము. అలాగూ సిద్ధపడి మనమందరం మేఘమేఘగల దీవిన ఈ మహోత్సవాల ద్వారా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. దేవాది దేవుడవును సర్వలోకనాథుడవును రక్షకుడు ప్రాణప్రియుడా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం ముందు ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం ఇచ్చిన దేవ నీకు ప్రణుతులు. మాలో ఉన్న సకల దోషములు నీ అమూల్య రక్తంతో శుద్ధి చేసి నీ పరిశుద్ధాత్మతో వెలిగించి నీ వాక్య ప్రభావంతో నింపి నీ రాకకు సిద్ధము చేయమని వడుగా వచ్చుచున్న యేసు నామమున వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.